వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శారదా శారదాం భోజవదన వదనాంభుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవనవేదం ప్రేక్షకులందరికీ కార్యక్రమానికి శుభస్వాగతం. వేదంలో ఉన్నటువంటి అనేకమైన అద్భుతమైన విషయాలను, విశేష ధర్మాలను, సామాన్య ధర్మాలను అన్నిటినీ కూడా ఆయా సందర్భాన్ని అనుసరించి అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో అనేకమైన ఉదాహరణలు మనం చెప్పుకుంటూ ఈ వేదాన్ని ఆధునిక జీవనంలో ఎలా సమన్వయం చేసుకోవచ్చు, వేదమయమైనటువంటి జీవనాన్ని మనం ఎలా కొనసాగించవచ్చు అనేటటువంటి ఆ లక్ష్యంతో సాగుతున్నటువంటి ఈ జీవనవేదం అనే కార్యక్రమంలో ఈనాడు మనం ఏ పూజ చేసినా సరే ప్రధానంగా సంకల్పం అనేది చెప్తూ ఉంటారు. సంకల్పం అనేది ఏమిటి అంటే దీన్ని ప్లానింగ్ అంటారు, ప్రణాళిక. ఏ కార్యక్రమాన్ని చేస్తున్నా, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, దీన్ని చేయటం వల్ల కలిగేటటువంటి ఫలితం ఏమిటి అనేటటువంటి ఒక స్పష్టమైన అవగాహనతో మనందరం ముందుకు వెళ్ళాలి అనేటటువంటి భావనతో మన ఆర్ష సంప్రదాయంలో ఈ పద్ధతిని ఏర్పాటు చేశారు. ఎందుకంటే చూడండి, మన వేద వాంగ్మయంలో, మన సనాతన ధర్మంలో ఏ విషయాన్ని చెప్పినా దాని వెనకాల అంతరార్థం అనేది ఉంటుంది తప్ప అవగాహన లేనటువంటి వాడు, లోతైనటువంటి విశ్లేషణ చేయడం చేతగానటువంటి వాడు దీన్ని ఏదో చాదస్తం కింద కొట్టిపారేస్తూ ఉంటాడు. అంటే చేసేటటువంటి ఒక పని చేసేటప్పుడు దాని యందు ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. స్పష్టమైనటువంటి ప్రణాళిక, దీన్ని ఎలా చేయాలి అనేటటువంటి ప్రణాళిక కనుక ఉన్నట్లయితే తప్పకుండా విజయం సాధించగలుగుతాం అనేటటువంటి ఆ భావంతో పెద్దలు ఈ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ఇది కేవలం దేవతా పూజ కాదు. దీన్ని గనక మనం అలవాటు చేసుకున్నట్లయితే, ఈ విధానాన్ని మనం అలవర్చుకున్నట్లయితే జీవితంలో ప్రతి విషయాన్ని కూడా మనం ప్రణాళికాబద్ధంగా చేసి, అవగాహనతో చేసి పరిపూర్ణమైనటువంటి విజయాన్ని, లక్ష్య సాధనను మనం పొందాలి అనేటటువంటి భావమే మన ఋషులు చేసినటువంటి ఆలోచన. యజ్ఞయాగాది కర్తవులు చాలామంది ఆధునిక జీవనంలో చేస్తున్నారు. చేసేటటువంటి వాళ్ళు ఐహికమైనటువంటి విషయాల గురించి, సామాన్యమైనటువంటి కోరికల కోసం అవన్నీ నెరవేరాలి అనేటటువంటి భావనతో చేస్తుంటారు. కానీ మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి పూర్వీకుల గురించి, ఋషులను, మునులు వాళ్ళని కనుక మనం గమనించినట్లయితే వాళ్ళు ఏం చేసినా లోకోపకార బుద్ధితోనే చేసేటటువంటి వాళ్ళు. అటువంటి గొప్ప పరోపకార పరాయణత మన ఋషుల్లో కనబడుతుంది. కాబట్టి మనందరం తరించడానికి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి, వాళ్ళ తపస్సును ధారపోసి అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని, ఒక విధి విధానాలను మనందరికీ కూడా వాళ్ళు అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సంకల్పం ఎందుకు అంటే ఒక గొప్ప మాట చెప్తారు, జ్ఞాత్వా కర్మాణి కుర్వీత. నీవు చేసేటటువంటి ఏ పనైనా దాన్ని నీవు తెలుసుకొని చేయాలి తప్ప ఏదో గతానుగతికో లోక నలోక పారమార్థిక అని మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు. లోకంలో ఇది పదే 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 మనకు కనబడుతూ ఉంటుంది. ఒక పని చేస్తున్నామంటే ఇది నీవు ఎందుకు చేస్తున్నావని ప్రశ్నిస్తే చాలామంది సమాధానం చెప్పలేరు. వేరే ఎవరో చేస్తున్నారని వాళ్ళని చూసి నేను చేస్తున్నానని చెప్పి చెప్తారు చాలామంది. ఇది చాలా తప్పు. చక్కటి అవగాహన ఉంటేనే ఏ పనినైనా సరే మనం చెయ్యాలి. అందుకే ఉన్నతులైనటువంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా అనుసరించాలి. దీనికి చక్కటి ఉదాహరణ చెప్తూ మన పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, గతానుగతికో లోక నలోక పారమార్థిక అని. పూర్వం ఒక నగరంలో ఒక గొప్ప మహాపండితుడు ఉండేటటువంటి వాడు. ఆయన నిత్యం నదీ స్నానానికి వెళ్ళేటటువంటి వాడు. నదీ స్నానానికి వెళుతూ ఆయన ఏం చేసేవాడంటే, సహజంగా ఆ రాగి పాత్ర పట్టుకొని వెళ్ళేవాడు. వచ్చేటప్పుడు అక్కడి నుండి ఆ నదీ తీర్థాన్ని తీసుకొచ్చి సంధ్యావందనాది కర్మలకు వాటిని వినియోగించుకునేటటువంటి వాడు. ఒక సందర్భంలో ఈయన నిత్యం స్నానం చేస్తున్నాడు, అందువల్ల ఇంత తేజవంతంగా ఉంటున్నాడని ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆయన్ని అనుసరించడం మొదలుపెట్టారు. ఎందుకంటే మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తాడు, యత్తదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయః ప్రమాణం గురుతే లోకస్తదనువర్తతే అని. ఉత్తములైనటువంటి వాళ్ళు దేన్ని ఆచరిస్తారో మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళని అనుసరిస్తారు అని. అందుకే మనం ఎప్పుడైనా మనకు ఆ స్థితి వచ్చినప్పుడు, ఉదాహరణకు మనం ఒక కార్యాలయంలో పనిచేస్తున్నామంటే మన కింద ఉండేటటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం చేసేటటువంటి చర్యలను గమనిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మనల్ని అనుసరిస్తూ ఉంటారు. అందుకే మనం చేసేటటువంటి పని మీద స్పష్టమైనటువంటి అవగాహనతో మనం చేయాలి.
మనం జాగ్రత్తగా చేసే పనిని, ఎందుకంటే మనల్ని 10 మంది అనుసరిస్తున్నారు కాబట్టి జాగరూకతగా ఉండవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. అదేవిధంగా మనం ఇళ్లలో మనం జీవనం చేసేటటువంటి సందర్భంలో మన దైనందిన జీవితంలో మన దినచర్య కూడా ఎలా ఉండాలి అంటే, మన తర్వాత తరాలైనటువంటి మన పిల్లలు మనల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడడం కోసం, ఉత్తమమైనటువంటి అలవాట్లను వాళ్ళు పొందడం కోసం, వాటిని అలవర్చుకోవడం కోసం మనం ఉత్తమమైనటువంటి స్థితిలో ముందుండాలి. ఉదాహరణకు సూర్యోదయానికి ముందే లేవటం, చక్కగా విధి విధాన పురస్సరంగా ముందు స్నానం ఆచరించడం, శుభ్రమైనటువంటి శరీరంతో ఉండడం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. పెద్దలు ఒక మాట చెప్తారు, వస్త్రేణ ఉపుషా వాచ విద్యా వినయేన చ వకారైః పంచభిర్యుక్త నరోభవతి పూజిత. మానవుడు సామాన్యంగా గౌరవింపబడాలి అంటే ఏదో అధికారం ఉంటేనో డబ్బు ఉంటేనో వీటి వల్ల కాదు. వకార పంచకం 5 ఉండాలని చెప్పారు పెద్దలు. ఏమిటా 5 అన్నారు? వస్త్రేణ, మంచి వస్త్రములు ధరించాలి. ఏదో ఖరీదైనటువంటి వస్త్రములని కాదు, నీకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నీ శరీరాన్ని సంరక్షించేటటువంటి వస్త్రాలు అయి ఉండాలి. దుర్గంధము వెదజల్లుతూ మాలిన్యము, అదేవిధంగా చిరిగిపోయినటువంటి బట్టలు ఇటువంటివి ధరించడం కాదు. ఎందుకంటే వాళ్ళ ఆధునిక జీవితంలో చాలామందిని చూస్తూ ఉంటాం. యువత మాత్రమే కాకుండా వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది ఫ్యాషన్ అనేటటువంటి దానితో రకరకాల వస్త్రాలు ధరిస్తున్నారు. ముఖ్యంగా చిరిగిపోయినటువంటి బట్టలు కూడా చాలామంది ధరిస్తున్నారు. ఇది ఎంత దారుణం అంటే, శాస్త్రం చెప్తుంది, ఎవరి దగ్గర లక్ష్మీదేవి ఉంటుందంటే కుచేరిణం దంతమలాపహారిణం. ఎవరైతే చిరిగిపోయినటువంటి బట్టలు కట్టుకుంటారో, ఎవరైతే శరీరం దుర్గంధం వెదజల్లుతూ దంతమలాపహారిణం సరైనటువంటి రీతిలో దంతధావనం చేయకుండా, స్నానాలు చేయకుండా ఉంటారో వాళ్ళ దగ్గర ఉండేది అది ధనం కాదయా, కేవలం మాయ మాత్రమే ఉంటుందని చెప్పారు. అంటే అందుకోసం మనం ఇప్పుడు కూడా శరీరాన్ని చక్కగా ఉంచుకోవాలి, మంచి వస్త్రాలు ధారణ చేయాలి. ఖరీదైనటువంటి వస్త్రాలు అక్కర్లేదు, యోగ్యమైనటువంటి వస్త్రాలను ధరిస్తే చాలు. వస్త్రేణ వపుషా అంటే మంచి శరీరం కలిగి ఉండాలి. ఎవరి పక్కనన్నా మనం వెళ్ళి నించున్నప్పుడో కూర్చున్నప్పుడో వాళ్ళు ఇబ్బందికరంగా భావన చేయకూడదు. అందుకే సెల్ఫ్ శానిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే నీవు శుభ్రంగా ఉండడం అనేది చాలా ప్రధానం. ముఖ్యంగా మనకు ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఆచారం అనేటటువంటి దాంట్లో మడి అని చెప్తారు, శుభ్రత అనేది చాలా ప్రధానంగా చెప్తారు. అందుకే దేవాలయ దర్శనం మనం చేయాలన్నా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళతాం, తలస్నానం చేసే దేవాలయానికి వెళతాం. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయాలంటే తప్పకుండా తలస్నానం చేయడంతో పాటు ఇళ్ళు ఒళ్ళు శుభ్రంగా పెట్టుకొని మంచి వస్త్రాలు ధారణ చేసిన తర్వాతే దేవతారాధన అనేది మనం చేస్తాం. అంటే ఇక్కడ వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ప్రధానంగా శాస్త్రం దాన్ని విశేషంగా చెప్పబడుతుంది. వస్త్రేణ వపుష. ఇక మూడవది ఏమిటంటే వాచ, మంచి వాక్కు ఉండాలి. ఎదుటి వాళ్ళు నీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు దాన్ని చాలా ఆహ్లాదకరంగా భావన చేసి, ఆహా ఈ వ్యక్తి ఇంకాసేపు మాట్లాడితే బాగుండు అన్నటువంటి విధంగా వాళ్ళు ఆహ్లాదపడాలి. ఎప్పుడు ఆపుతాడురా బాబు, ఏమిటి వీడి మాట అన్నటువంటి రీతిలో ఉంటే నీవు ఆ విషయంలో విఫలమైనట్లే లెక్క. ఎందుకంటే మాటకు ఎంత గొప్పదనం ఉంటుంది అంటే, ఎవరైనా ఏదైనా బాధలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమిటై నువ్వు బాధపడకు, నీకు నేనున్నాను, నేను నీ వెనకుంటాను, నీవేం భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు అన్నటువంటి ఒక్క మాట కనుక చెప్తే వాళ్ళ బాధను తుడిచేసేటటువంటి సందర్భాలు బోలెడుంటాయి. అదేవిధంగా ఎదుటి వాళ్ళ మీద నీకు ఏ విధమైనటువంటి ద్వేషం లేకపోయినప్పటికీ కూడా నీవు మాట్లాడేటటువంటి మాటలో సాత్వికత లేకుండా కరుకుగా గనక మాట్లాడేవంటే అవతలవాడికి నీ మీద తెలియనటువంటి రీతిలో ఒక శత్రుత్వ భావం ఏర్పడిపోతుంది. అందుకే మాట అనేది చాలా పదునైనటువంటి ఆయుధం. సుభాషితకారుడు చెప్తే ఒక గొప్ప మాట అంటాడు, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం అని అంటారు. అంటే జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, నీవు డబ్బు సంపాదించాలి అంటే నీ నాలుగు పైన లక్ష్మీదేవి ఉంటుందిరా అన్నాడు. అంటే నీ నోరు మంచిదై ఉండాలి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నీవు మాట సక్రమంగా ఉండి శాంత సాత్విక భావ సంపన్నుడివై అవునా కాదా అనేటటువంటి విషయాన్ని నీ మాట ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, నీకు స్నేహితులుగా ఉండి నీ పొరుగు వాళ్ళు చేరాలి అంటే నీ మాట సక్రమమైనటువంటి రీతిలో ఉండాలి. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, నీవు మాట్లాడాల్సినటువంటి మాట కనుక శృతి మించి ఉన్నదనుకోండి, చివరికి సమాజం ఏం చేస్తుంది, నిన్ను శిక్షించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. వాళ్ళు చాలామంది వాళ్ళ స్థాయికి మించినటువంటి ప్రకటనలు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ మీద ఏం చేస్తారు, చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళ మాట తీరును బట్టి వాళ్ళు ఏమంటారంటే వాళ్ళని ఉగ్రవాదులు, తీవ్రవాదులు అని చెప్తారు. వాళ్ళ చర్యల సంగతి తీసి పక్కన పెడితే వాళ్ళు దేశాలకు ఇచ్చేటటువంటి హెచ్చరికలు, వాళ్ళ మాట తీరు, దానికే
వాళ్ళకి ఉరిశిక్షలు విధించినటువంటి సంఘటనలు మనం ప్రపంచంలో చాలా చూసాం. అంటే జిహ్వాగ్రే మరణం ధ్రువం, నీ మాట మరణానికి కూడా దారితీస్తుంది. అందుకే నీ వాక్కు ఎప్పుడు ఎట్లా ఉండాలంటే శుభ్రమైనటువంటి వాక్ అయి ఉండాలి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, అనుద్వేగకరం వాక్యం. నీ వాక్యం ఎప్పుడు కూడా ఉద్వేగభరితమైంది అయి ఉండకూడదు, చాలా మృదువుగా ఉండాలి, మాట పదునైనటువంటి రీతిలో కూడా ఉండాలి. కానీ ఎదుటివాడిని అసందర్భంగా మనసును గాయపరిచేదిగా ఉండకూడదు, ఎదుటివాడికి సాంత్వన కలిగించేటటువంటి రీతిలో ఉండాలి. వస్త్రేణ వపుష వాచ. ఎందుకంటే వాళ్ళు చూడండి, సమాజంలో మనం వస్తువు తెచ్చేదేం లేదు, పోతుకు తీసుకెళ్లేదేం లేదు. అటువంటి దీన్ని మనం గుర్తిరిగి ఆ భావంలో గనక మనం ఉండి అందరితో మైత్రీ భావాన్ని గనక మనం పెంపొందించుకోవాలంటే మంచి మాట మనకుంటే చాలు. ఎదుటివాడు మనల్ని పలకరించాలి అని మనం వాళ్ళ వైపు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళని మనం పలకరించి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా అని అడిగితే అవతల వాడు ఎంత సంతోషిస్తాడండి. వాడితో మన బంధం ఎంత గొప్పగా కొనసాగుతుంది చూడండి. అందుకే వాక్కు అంత బలమైనది అని మనం గ్రహించగలగాలి. వస్త్రేణ వపుష వాచ. నాలుగవది సాధన చేస్తే వచ్చేది కాదు, ఈశ్వర ప్రసాదంగా మనకు లభిస్తుంది. దీన్ని ఏమన్నారంటే విద్య అన్నారు. కేవలం ఈ విద్య వస్తే సరిపోతుందా, పేరు పక్కన 4 డిగ్రీలు ఉంటే సరిపోతుందా అంటే కాదు. విద్య వినయేనచ. నేనేదో చదువుకున్నవాడిని కదా అని చెప్పనని నీవు నీకంటే తక్కువ స్థాయి వాడు కనిపించినప్పుడు వాడి దగ్గర నీవు అహంకారంగా ఉన్నావు అనుకో, చాలా ఇబ్బంది పెడతావు. దీనికి ఒక ఉదాహరణ పెద్దలు చెబుతూ ఉంటారు. ఔత్రాహికుల గ్రంథాల్లో ఈ కథ అనేక చోట్ల వస్తూ ఉంటుంది. ఒక మహాపండితుడు ఆ యమునా నది దాటి అవతలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఒక పడవవాడు ఇతన్ని ఎక్కించుకున్నట్ట. ఆయన బాగా చదువుకున్నటువంటి వాడు, సాహిత్యం మీద మంచి పట్టున్నవాడు అవ్వటం చేత ఒక చక్కటి తాను రాసినటువంటి ఒక కవిత్వాన్ని ఆ పడవ నడిపేవాడికి వినిపించాట. వాడన్నట, బాబుగారు మీరు చెప్పినటువంటి శబ్దాలు చాలా బాగున్నాయి, కానీ దాని అర్థం నాకు తెలియదండి. నేను నిరక్షర కుక్షిని, నేనేం చదువుకోలేదు, పడవ నడిపేటటువంటి వాడిని. అంటే ఎందుకురా నీ జీవితం, చదువు లేకపోతే నీ జీవితం వ్యర్థం కదా అని అతన్ని అనేక విధాలుగా తోలనాడట. బాబుగారు నేను పడవని రోజు వెళ్ళేటటువంటి మార్గంలో కాకుండా పొరపాటున ఒక రాయి ఉన్నటువంటి ప్రదేశంలోకి తీసుకెళ్తున్నాను. ఈ రాయి గనక పడవ తగిలిందంటే పడవ బోల్తా పడుతుంది. నాకు ఈతొచ్చు, నేను నీళ్లలోకి దుక్కుతాను, మరి మీ పరిస్థితి అన్నట్ట. ఆయన రక్షించరా బాబు, నన్ను కూడా నీవు ఎట్లయినా సరే ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేయమని చేతులు జోడించి నమస్కరించాడు. అంటే ఎప్పుడు ఎల్లవేళలా మనకొచ్చినటువంటి విద్య కేవలం అక్షర విద్య మాత్రమే విద్య కాదు, ఏదో ఒక నైపుణ్యత ప్రతివాడు కలిగి ఉంటాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అంతే తప్ప మనకున్నటువంటి ఈ విద్యతో అహంకారానికి మనం పోకూడదు. విద్యతో మనకి గర్వం వచ్చింది అంటే వినయరహితులమై ఉన్నాము. విద్యా హృదయాపి సావద్య వినా వినయ సంపదం అని మళ్ళీ పెద్దలు ఒక అలంకారానికి ఉదాహరణగా చెప్తారు. నీకు కేవలం విద్య ఒక్కటే అది నీవు రాణించడానికి పనికిరాదు, దానితో పాటు వినయం అనేది తప్పకుండా ఉండాలని చెప్తారు. అందుకే విద్యా వినయ సంపన్నం అని భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు మానవుడు ఎప్పుడు పూజితుడు అవుతాడంటే వస్త్రేణ వపుష వాచ విద్య వినయేనచ వకారై పంచభిర్యుక్త నరో భవతి పూజిత. ఈ 5 చేత వీడు చక్కగా పూజింపబడతాడు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే వస్త్రధారణ మీద కూడా మనం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. అందుకే మనం కార్యక్రమం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం శుభ్రంగా ఉన్నామా అన్నటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అందుకే సంకల్పం అనేది ప్రధానమని మనం చెప్పుకుంటూ, సంకల్ప శుద్ధి ఉంటేనే సంకల్ప సిద్ధి అనేది సాధ్యమవుతుంది. అదేవిధంగా జ్ఞాత్వాని కర్మాణి కుర్వీత. ఏ పని చేసేటప్పుడైనా సరే దీని విధానం ఏమిటనేది మనం తెలుసుకొని చేయాలి తప్ప మనం మనకి నచ్చినటువంటి రీతిలో వెళతాను అంటే అది కుదరదు. కాబట్టి అటువంటి సంకల్పాన్ని మనం ఏ పూజ చేసేటప్పుడైనా కూడా చేస్తూ ఉంటాం. అంటే నీవు ప్రణాళికాబద్ధంగా పని చేసినప్పుడే నీవు అనుకున్నటువంటి పనిని చక్కగా నీవు సాధించగలుగుతావు. అంటే శుద్ధ సంకల్పము అంటే అది కేవలం నీ కోరికలు తీర్చడానికి, నీ వ్యక్తిగత ప్రయోజనం కోసం కాకుండా సమిష్టి ప్రయోజనం కోసం, లోక కళ్యాణం కోసం, 10 మంది హితం కోసం గనక నీవు చేసినట్లయితే ఇదే సంకల్ప శుద్ధి. అంటే అట్లా గనక నీ సంకల్పం ఉన్నట్లయితే అక్కడ నీవు తప్పకుండా సిద్ధిని పొందగలుగుతావని పెద్దలు అంటారు. అందుకే మానవుడు అనేటటువంటి వాడు ఏ కార్యక్రమాన్ని చేయాలన్నా దాని పూర్వాపరాలు విచారించి దాన్ని ఒక సంకల్పంగా పెట్టుకోవాలి. ఇటువంటి సంకల్పం, బలమైనటువంటి సంకల్పంతో అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసినటువంటి మహానుభావులు మనకి ప్రపంచంలో చాలామంది కనబడతారు. ఉదాహరణకు మన భక్తి మార్గంలో గనక శబరిని గనక చూసినట్లయితే మతంగ మహాముని ఆశ్రమంలో మతంగ ముని యొక్క శిష్యురాలుగా ఆవిడ చేరి, ఆవిడకి యవన దశలో ఉన్నప్పటి నుండి కూడా ఆవిడకు ఉన్నటువంటి కోరిక ఏమిటి అంటే రామచంద్రుడిని
దర్శించాలి అని. ఎందుకంటే రాముడి యొక్క అనంత కళ్యాణ గుణవైభవాన్ని తన గురువైనటువంటి మతంగములు చెప్తుంటే ఆవిడ నిత్యం శ్రవణం చేస్తూ రాముడి యొక్క గుణాల గురించి పునఃపునః స్మరిస్తూ రాముడి యొక్క నామాన్ని నిరంతరం జపిస్తూ ఏనాటికైనా రాముడు వస్తాడు అనేటటువంటి భావనతో వార్ధక్య స్థితికి వెళ్ళినప్పటికీ కూడా రాముడి కోసం ఆవిడ ఎదురు చూస్తూ ఉంది. ఎంత గొప్ప విషయం అంటే రాముడు ఈరోజు వస్తాడేమో నా కోసం, రాముడిని నేను దర్శించాలి, రాముడిని నేను సేవించాలి అనేటటువంటి భావనతో ఎప్పుడూ కూడా జలపాత్రలో నీళ్లు పట్టి ఉంచేది ఆవిడ. ఎటువంటి జలం అంటే కవోష్ణమైనటువంటి జలం, అంటే ఇటు చల్లగా కాకుండా అటు వెచ్చగా కాకుండా మధ్యస్థంగా ఉండేటటువంటి జలం రాముడు ఆ యొక్క కాళ్ళు కడుక్కోవడానికి. అదేవిధంగా రాముడు సేవించడానికి అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలు వేసి తయారు చేసినటువంటి తీర్థం నిత్యం ఆవిడ పాత్రలో సిద్ధంగా పెట్టేది. పాపం రాముడు నడిచొస్తాడు నా కోసం, ఆ రాముడు రాగానే సేద తీరడం కోసం నేను ఆయనకి మంచినీళ్ళు ఇవ్వాలని ఎప్పుడు కూడా పాత్రలో మంచినీళ్ళు సిద్ధంగా పెట్టేదిట. అంతేకాకుండా అతిథి అభ్యాగతులను ఆదరించడం అనేది మన సనాతన ధర్మంలో మనందరికీ అలవడేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. ఎందుకంటే అతిథి దేవో భవ అని ఈ సంప్రదాయంలో ఈ ధర్మంలో చెప్పినట్టుగా ఇంకెక్కడా చెప్పినట్టుగా మనకి ఏ గ్రంథాల్లో కూడా కనబడదు. కాబట్టి మన ఇంటికి వచ్చినటువంటి అతిథికి మనం ఏమిటి, మనకు ఉన్నతలో ఏదో రకంగా మర్యాద చేస్తాం. ఆవిడ కూడా ఏమిటంటే ఈ అడవిలో దొరికేటటువంటి అనేక రకాలైనటువంటి రుచికరమైనటువంటి పండ్లు రాముడికి పెట్టాలి అనేటటువంటి భావనతో అనేక రకాలైనటువంటి పండ్లను పాత్రల్లో పెట్టి సిద్ధంగా ఉంచేది. అంతేకాకుండా నా రాముడు అందాలు చిందేటటువంటి మోహన రూపం కలిగినటువంటి వాడు, కరుణా వరుణాలయుడు. ఆయన పాపం అడవిలో నడిచి అలసిపోయి వచ్చుంటాడు. ఆయనకి చల్లని శీతల గంధం ఆయనకి అదమాలి ఆ గంధ అనులేపనం చేయాలి అనేటటువంటి భావనతో అక్కడ ఉన్నటువంటి గంధపు చెక్కలతో నిత్యం కూడా ఆ చందనం తీస్తూ ఉండేది ఆవిడ. ఆ చందనం పాత్రకి గ్రహిస్తూ ఈ మిగిలినటువంటి చందనం, ఈ పాత్రలో ఉన్నటువంటి ఈ చందనం రాముడికి రాస్తే మిగిలినటువంటి చందనాన్ని ఎవరికి రాయాలి, పక్కన ఎప్పుడూ ఆయన్ని వదిలిపెట్టకుండా ఉండేటటువంటి లక్ష్మణుడికి రాయాలి అని ఆవిడ నిత్యం భావన చేస్తూ ఉందట. భావన చేస్తూ ఉండేది. రాముని చూడాలి, రాముడిని సేవించాలి అనేటటువంటి సంకల్పంతో ఉండేది. ఆవిడ సంకల్పం వజ్ర సంకల్పం అవ్వడం చేత కొన్నాళ్లకు సీతాన్వేషణలో ఉన్నటువంటి రాముడు మతంగాశ్రమానికి చేరుకుని శబరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ శబరి పాద ప్రక్షాళన కాళ్ళు గడిగింది. ఆ వార్ధక్యంలో పండుబండినటువంటి శబరి చేస్తున్నటువంటి సేవకి రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా ముగ్ధులైపోయారు. వాళ్ళకి ఆవిడ అనుకున్నట్టుగా చక్కటి పానీయాన్ని అందించగలిగింది. చివరికి పండ్లు పెడుతూ ఇది మూలంలో లేకపోయినా పెద్దలు చెప్తూ ఉంటారు ఆవిడ భక్తికి ఉదాహరణగా. అన్నీ మూలంలో ఉంటాయా అంటే కాదు. ఇక్కడ మనకు గొప్ప విషయాన్ని, సందేశాన్ని చెప్పడం కోసం పెద్దలు ఈ కథను పెట్టారు. రాముడికి ఇచ్చేటటువంటి ఆ పండ్లలో ఏదైనా ఒకటి పండకుండా పచ్చిగా ఉందేమో, తీయగా లేదేమో, బాగా మాగలేదేమో పండు. అటువంటి పండుని రాముడికి పెడితే ఆయన ఇబ్బందిగా భావన చేస్తాడేమో, రాముడికి తీయటి పదార్థాన్ని పెట్టాలి అనేటటువంటి భావనతో తాను రుచి చూసినటువంటి ఎంగిలి పండ్లు శబరి పెట్టింది అని పెద్దలు చెప్తుంటారు. ఎందుకండి ఇటువంటి విషయాన్ని పెద్దలు చెప్పారంటే అత్యంత భక్తియుక్తానాం నైవ శాస్త్రం నచక్రమః. బాగా విపరీతమైనటువంటి సత్యభక్తి ఉన్నటువంటి వాళ్ళకి శాస్త్రంతో కానీ నియమంతో కానీ సంబంధం లేదు అని చెప్పడం కోసం పెద్దలు ఈ ఉదాహరణ ఇక్కడ చెప్పారు. ఇది జరిగిందా లేదా, ఆవిడ ఎంగిలి చూసిందా లేదా, ఇదంతా తర్వాత విషయం. కానీ రాముడు దాన్ని పరమాన్నంగా భావన చేశాడు. ఎందుకంటే భగవంతుడి యొక్క దృష్టి అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం ఇచ్చేటటువంటి వస్తువు మీద ఆయనకి దృష్టి ఉండదు. మనం ఎటువంటి మనస్సుతో ఎటువంటి భావంతో మనం ఇస్తున్నామన్నది ఆయన గ్రహిస్తాడు. కాబట్టి భావగ్రాహి జనార్దన అని పెద్దలు చెప్తారు. కాబట్టి అటువంటి ఆ పండు బండినటువంటి ముసలమ్మ సత్య సంకల్పంతో, శుద్ధ సంకల్పంతో, వజ్ర సంకల్పంతో తాను అనుకున్నట్టుగా కళ్ళు గడిగింది, నీళ్ళు ఇచ్చింది. తాను తెచ్చినటువంటి పండ్లు ఆయనకి చక్కగా ప్రసాదంగా ఆయనకి నివేదనగా అందించింది. దానితో పాటు తాను తీసినటువంటి గంధపు చెక్కతో తీసినటువంటి మంచి గంధాన్ని ఆ రామచంద్రుడి యొక్క చెక్కెళ్లకు రాసి చక్కగా పసిపిల్లాన్ని ఏ విధంగా అయితే అలంకరిస్తారో అలా అలంకరించి ఆవిడ చక్కగా మురిసిపోయింది. ఇదంతా ఎట్లా సాధ్యమైంది అంటే సంకల్ప బలం అనేది ఉంటే సాధ్యమవుతుంది అని పెద్దలు చెప్తుంటారు. ఇంకొక మాట కూడా మనకు చెప్తారు. కొన్ని వందల మీటర్లు, వందల మైళ్ళు ప్రయాణం చేసేటటువంటి ఒక చీమను చూసుకున్నా, కొన్ని వందలు మైళ్ళ పాటు ఆకాశంలో ప్రయాణం చేసేటటువంటి పక్షిని మనం చూసినా అది ఎక్కడ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఉంటుంది.
ఒక్క అడుగు దీంతో అది బయలుదేరుతుంది. ఆ మొదటి అడుగు ప్రారంభించినటువంటి ఆ సమయ విశేషం, ఆ వేళా విశేషం అంటారు, కొన్ని వందల మైళ్ళు అలా ప్రయాణం చేసి సాగుతూ ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యం అంటే సంకల్పం వల్ల సాధ్యం. అదేవిధంగా కొన్ని సంకల్పాలు ఎంత గొప్పగా ఉంటాయి అంటే మనకి చకోర పక్షి అని చెప్తూ ఉంటారు, చేతక పక్షి అని కూడా అంటారు దాన్ని. ఈ చేతక పక్షికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే అది నేలను తాకినటువంటి జలాన్ని సేవించదు. మరి ఎట్లా సేవిస్తుంది అంటే ఆకాశం వైపు ఎదురు చూస్తూ మేఘం నుండి వర్షించినటువంటి ఆ వర్షపు బిందువులను మాత్రమే సేవించి త్రాగి జీవనాన్ని కొనసాగిస్తుంది. సాధారణంగా నీళ్లు లేకుండా అన్ని నెలల పాటు ఉండడం సాధ్యమా అంటే అది దాని సంకల్ప బలం వల్ల సాధ్యమైంది. అంటే మనం కూడా కష్టతరమైనటువంటి పనులను ఎప్పుడు ఎట్లా సాధించగలుగుతామంటే మంచి సంకల్ప బలం చేత సాధించగలుగుతాం. మన పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, ఒకచో నీళ్ళను బవ్వళించును, ఒకచో చొప్పారన్ భూసజ్జపై, ఒకచో శాకములు ఆరగించును, ఒకచో ఉత్కృష్ట శాల్యోదనం, ఒకచో బొంత ధరించును, ఒకచో యోగ్యాంబర శ్రేణియున్, లెక్కకు రానీయడు కార్యసాధకుడు సుఖంబున్ దుఃఖంబున్ మదిన్ అంటారు. నీ సంకల్పం కనుక బలమైనటువంటి సంకల్పం అయితే ఎక్కడ ఎట్లాంటి స్థితి ఉన్నా నువ్వు దాన్ని ఎదుర్కొని ముందుకు రాగలుగుతావు. ఒకచో నేలను బవ్వళించు, కటిక నేల మీద రాళ్ల మీద పడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకచో బ్రహ్మాండమైనటువంటి హంసతూలికా తల్పం మీద పడుకుంటారు. అదేవిధంగా ఒకచో చొప్ప ధరించును, ఒకచో యోగ్యాంబర శ్రేణియున్, ఒకచోట సాధారణమైనటువంటి వస్త్రం లేకుండా పై వస్త్రం కప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, ఒక్కోచోట బ్రహ్మాండమైనటువంటి బట్టలు ధరించే స్థితి ఉంటుంది. అట్లాగే ఒకచో ఉత్కృష్ట శాల్యోదనం, మంచి చక్కటి అన్నం తినగలిగిన, ఒక్కొక్క చోట కందమూలాలతో జీవించవలసినటువంటి స్థితి ఉంటుంది. కార్యసాధకుడు అనేటటువంటి వాడికి ఎదురయ్యేటటువంటి వాటిని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టడు. వాడి సంకల్పం సిద్ధించిన దాకా అవిశ్రాంతంగా వాడు శ్రమిస్తాడు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? సంకల్ప బలంతో సాధ్యమవుతుంది. వాళ్ళ పెద్దలు చాలామంది ఉంటారు, వాళ్ళని చూసి ఓహో వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనుకుంటాం, కానీ వాళ్ళ ఆ స్థితికి రావడానికి ఎంత పరిశ్రమ చేశారు, ఎంత పరిశ్రమ, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా డక్కా ముక్కిలు తిని వాళ్ళు ఇక్కడ దాకా ఎట్లా రాగలిగారు? సంకల్ప బలం చేత రాగలిగారు. ఒక పోటీ పరీక్షను కనుక మనం చూసినట్లయితే ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు అవడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాస్తూ ఉంటారు. రాసేటటువంటి సందర్భంలో మొట్టమొదటి రాసేవాళ్ళు లక్షల మంది ఉంటారు, అందులో క్వాలిఫై అయ్యేవాళ్ళు 1000 మందే ఉంటారు. తర్వాత చేసేటటువంటి స్క్రీనింగ్లో 100 మంది ఉంటారు. చివరికి ఇంటర్వ్యూ దాకా అయ్యి ఉద్యోగం సాధించేటటువంటి వాళ్ళు 10ల సంఖ్యలో ఉంటారు. ఇది సామర్థ్యం కదండి అని మీరు అనవచ్చు, కానీ సామర్థ్యం అనేది ఎప్పుడు చక్కగా బయటకు వస్తుంది, వెలికి తీయబడుతుందంటే మంచి సంకల్ప బలం చేత అది వెలికి తీయబడుతుంది. కాబట్టి మనం కూడా జీవితంలో ఏ పని చేసినా ప్రణాళికాబద్ధంగా చేయాలి, సంకల్పంతో చేయాలి. కాబట్టి మన పెద్దలు చెప్తారు, ఇవన్నీ ఎందుకంటే ధర్మార్థ కామమోక్షములు అనేటటువంటి పురుషార్థాలను సాధించాలి అని ఈ సంకల్పంలో చెప్తారు. కాబట్టి అటువంటి పురుషార్థములు అనేవి సాధించాలంటే సంకల్పం అనేది ప్రధానంగా ఉండాలి. ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎట్లయితే సంకల్పం చేస్తామో దైనందిన జీవితంలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమం విషయంలో సంకల్పపూర్వకంగా చేసే ప్రతి పని మనకు విజయాన్ని అందిస్తుంది. కాబట్టి అటువంటి సంకల్పాన్ని చేసి అందరూ అన్ని కార్యక్రమాల యందు విజయాలు సాధిస్తారని, అందరూ సంతోషంగా ఉండేలాగా పరమాత్మ అనుగ్రహించాలని పరమాత్మ శ్రీచరణాలను సాంజలిబద్ధంగా ప్రార్థిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.